చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఒక వ్యక్తిని పాము కాటు సమస్య వేధిస్తోంది. పగబట్టి కాటేస్తుందా లేదంటే ప్రమాదవశాత్తు పాము కాటుకు గురవుతున్నాడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బైరెడ్డిపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన 47 ఏళ్ల సుబ్రహ్మణ్యం 3 దశాబ్దాలుగా పాముల బెదడను ఎదుర్కొంటున్నాడు. ఇలా వింత సమస్యతో సతమతమవుతున్నాడు. పాము కాటుకు గురై మృత్యుంజయుడుగా మారాడు. వినడానికి కాస్త వింతగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్న సుబ్రహ్మణ్యం ఇప్పటి వరకు 103 సార్లు పాము కాటుకు గురయ్యాడు. అవును, అన్నిసార్లు కూడా పాము కాటుకు గురై ఆస్పత్రి పాలై చికిత్స పొందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిరుపేద కూలీ సుబ్రహ్మణ్యంకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆయన్ను వదలకుండా పాములు వెంటాడుతూ కాటేస్తూ ఉండడం సంచలనంగా మారింది. 18 ఏళ్ల వయసులో తొలిసారి పాము కాటుకు గురైన సుబ్రహ్మణ్యం అయితే ఏ సర్పదోషం ఉందో తెలియదు కానీ పాములు మాత్రం అతనిపై పగతో రగిలిపోతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. సుబ్రహ్మణ్యం ఏ పొలంలో ఉన్నా, ఎక్కడ పనిచేస్తున్నా అక్కడికి వెతుక్కుంటూ వస్తున్న పాములు అతనికి ప్రత్యక్షమై కరుస్తుండడం వింతగా మారింది. ఇలా ఏకంగా 103 సార్లు పాము కాటుకు గురయ్యాడు. నాగుపాముతో పాటు వివిధ రకాల విషసర్పాల కాటుకు గురైన సుబ్రహ్మణ్యం చికిత్స అనంతరం కోలుకుంటున్నట్లు తెలిపాడు. పాము కాటుకు గురి కావడం, ఆ వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ కావడం, కోలుకోవడం తరచూ ఇలా జరుగుతూనే ఉంది. ప్రస్తుతం పాము కాటుకు గురైన సుబ్రహ్మణ్యం పెద్దపంజాలి మండలం శివాడి గ్రామ సమీపంలోని జేఎంజే మిషనరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాము కాటుకు అలా నాటు వైద్యం పొందుతున్న సుబ్రహ్మణ్యం ఎంతటి విష సర్పం కరిచినా మృత్యుంజయుడుగానే డిశ్చార్జ్ అవుతున్నాడు. ఇలా ఏకంగా పాము కాట్లలో సెంచరీ కొట్టిన సుబ్రహ్మణ్యం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. అయితే తరచూ పాములు కరుస్తుండడం, ఆసుపత్రి పాలవడంతో సుబ్రహ్మణ్యం భార్య, 2 పిల్లలున్న కుటుంబాన్ని పోషించడానికి నానా అవస్థలు పడుతున్నాడు. పాము కాటుకి గురైన ప్రతి సమయంలోనూ వైద్యం కోసం అయ్యే ఖర్చులు భరించలేక కుటుంబ పోషణ భారంగా మారి ఇబ్బందులు పడుతున్నట్లు సుబ్రహ్మణ్యం తెలిపాడు. 3 రోజుల క్రితం కూడా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరికుంట గ్రామం సమీపంలోనే ఉన్న కోళ్ల ఫారంలో పని కోసం వెళ్లిన సుబ్రహ్మణ్యంను పాము కాటేసింది. దీంతో ముచ్చటగా 103వసారి పాము కాటుకు గురైన సుబ్రహ్మణ్యంను భార్య, గ్రామస్తులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అపాయం నుంచి బయటపడ్డాడు. సుబ్రహ్మణ్యంకు వైద్యం అందించే ఆసుపత్రి సిబ్బంది కూడా దయతో వైద్యం అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలా ఒంటి నిండా పాము కాట్లకు గురై తరచూ ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్న సుబ్రహ్మణ్యంను ఆసుపత్రి యాజమాన్యం కాస్త దయతల్చి వైద్య ఖర్చులు కూడా తక్కువగానే తీసుకుంటుంది. అయితే సుబ్రహ్మణ్యంనే పాములు ఎందుకు కాటేస్తున్నాయో తెలియక కుటుంబ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. సుబ్రహ్మణ్యంను పాములు ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి, ఎందుకు అన్నిసార్లు కాటేశాయి అనేది అంతు చిక్కని మిస్టరీగా మారిపోయింది.